ఆ చూస్తున్న కొద్దీ రోజు రోజుకి ట్రంప్ దూకుడు పెరుగుతోంది. అయితే మామూలుగా విశ్లేషకులు చెప్పేది గత సంవత్సరం నుంచి ఈ మాటే చెప్తున్నాడు. చెప్పింది తర్వాత మొదటి రోజు స్వేరింగ్ ఇన్ చేసిన రోజు జనవరి 20వ తారీఖు కూడా ఇదే చెప్పాడు, అదే చేసుకొస్తున్నాడు అంటున్నారు. కానీ ఎనలిస్ట్ల ఊహకు కూడా అందకుండా ఉమ్, దూకుడు పెంచాడు ట్రంప్. ఓకే. దానికి అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఉమ్, నేను కూడా ఇలాగే మిత్రులు మీలాంటి వారు పిలిస్తే అంటే టీవీ డిబేట్ లో మాట్లాడుతూ డిసెంబర్ 5వ తారీఖు ఎలక్షన్స్ లో గెలిచిన రోజున ఇండియాకి చాలా బాగుంటుంది, ట్రంప్ బాగా చేస్తాడని చెప్తూ వచ్చాను. ఆ తర్వాత కానీ చూస్తున్న కొద్దీ జరుగుతుంది. అయితే ఈ రోజు జరిగిన ఆ చర్చలో కూడా మనమే పాల్గొన్నాం సార్. అప్పుడు మీరు ఆ రోజు అవునా? రిజల్ట్ ఎలక్షన్స్ నేను రోజు కూడా కూడా ఉన్నాను. మనం మాట్లాడాం. పాపారావు గారు కూడా ఉన్నారు అప్పుడు. బాబారావు గారు కూడా అన్నారు. అయితే చూస్తుంటే ఈ రోజు పరిణామం నిజం చెప్పాలంటే ఒక ఫైనల్ బ్లో అని చెప్పచ్చు. ఎందుకంటే మన దేశం నుంచి ఆల్రెడీ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అతి సెన్సిటివ్ ఇష్యూని అతి జాగ్రత్తగా డీల్ చేయగలిగిన మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. మామూలుగా మోడీ గారికి ట్రంప్కి మంచి స్నేహబంధం ఉందని మనం అందరం అనుకుంటూనే ఉన్నాం. అయినా సరే జయశంకర్ వెళ్ళి ఆ, అప్పుడు అంటే ఆయన వెళ్ళి స్వేరింగ్ ఇన్ సెరమనీకి వెళ్ళిన తర్వాత 2 రోజులు ఉండి మాట్లాడినప్పుడు ఒక 18,000 మంది దాకా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఐడెంటిఫైడ్ ఇండియన్స్ ఉన్నారు అని, వాళ్ళని మేము వెనక్కి తీసుకుంటామని చెప్పాడు. ఉమ్, సో దానివల్ల వీళ్ళకి ఇలా ఎలాంటి ప్రాబ్లం లేదు అని అనుకున్నాం. అయితే ట్రంప్ చేసిన ఇమ్మీడియట్గా చేసినవి ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే పదం దాన్ని ఇంకా విస్తృతపరిచాడు, ఊహకుడు అందకుండా. ఇప్పుడు F1 స్టూడెంట్ అంటే చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్ బయటకు వచ్చి క్యాంపస్ దాటి బయటకు వచ్చి లేదా వారానికి 20 గంటలు మాత్రమే ఉద్యోగం చెయ్యాలి అన్న నిబంధన దాటేసి ఏదైనా రెస్టారెంట్లో కానీ వాటిలో కానీ పనిచేస్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఇల్లీగలే ఉమ్, అని ఒక్కొక్క చోటకి వెళ్ళి చేయటం వాళ్ళని అటాక్ చేయటం మొదలెట్టడం. అది ఫస్ట్ బ్లో. అంటే ట్రంప్ తన సీరియస్నెస్, నేను ఏదైతే చెప్పానో అది చేయబోతున్నానని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో చేరిన 2వ రోజు 3వ రోజు నుంచే ఈ విధమైన క్రాక్ డౌన్, దే ఆర్ జస్ట్ క్రాకింగ్ డౌన్ ఆల్ ద ప్లేసెస్ అన్నమాట. ఎక్కడైతే ఇల్లీగల్గా జాబ్ చేస్తుంటారని ఉంటాయో అలాంటి స్థావరాలన్నిటి మీద ICE ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ అటాక్ చేయటం మొదలెట్టాయి. ఉమ్, అన్ని చోట్ల రెస్టారెంట్స్. ఇవాళ పొద్దున్న కూడా ఒక క్లిప్ వచ్చింది, పటేల్ బ్రదర్స్ బాగా ఈజ్ ఎ నోన్ గ్రోసరీ షాప్. ఉమ్, మొత్తం ఆల్మోస్ట్ అమెరికాలో ఉన్న అన్ని సిటీస్ లో ఉన్న గ్రోసరీ షాప్ పటేల్ బ్రదర్స్. అవును. ఉమ్, టెక్సాస్ లో పటేల్ బ్రదర్స్ కి బయటకు వస్తుంటే లోపల నుంచి జనాలు పరిగెత్తి వెళ్ళటం, వాటి వెనకాల అన్ని వైపుల నుంచి పోలీస్ కార్లు సైరన్ మోయించుకుని రావటం. ఆ క్లిప్ చూసాను వాళ్ళు పొద్దునే. నేను జస్ట్ ఎవరో ఒక కాలిఫోర్నియా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరో పెట్టారు. అంటే అంత సీరియస్ గా చేస్తున్నారు. తర్వాత మనం వార్తలు కూడా విన్నాం, విజిల్ బ్లోయర్స్ అంటే ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి సంబంధించిన